Welcome students. In the last video, we discussed about trigonometric ratios and how to find the sides or angles if one side and one angle is given. That is, and how the trigonometric ratios are related to sides of the right angle triangle. Now we are going to discuss about trigonometric ratios for some specific angles. That's also mainly for 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. Actually, you have the proofs of the trigonometric ratios for some specific angles. But here in this video, I am saying directly their values. In the next video, we will discuss about the proofs. Okay, one by one we will see. First of all, we are discussing about trigonometric ratio for 0 degrees and 90 degrees angles. Okay, that means how much the sin 0 value, how much cos 0 value, how much tan 0 value, like that. See one by one. First one, sin 0 degrees equal to 0. ఈ వాల్యూస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేనండి, తప్పదు. కొన్ని ఇందులో కూడా కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, తర్వాత మొత్తం వాల్యూస్ మీరు ఓన్గా రాయగలుగుతారు. ఓకే, ఫస్ట్ వీటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. sin 0 degrees equal to 0 degrees and cos 0 degrees equal to 1, tan 0 degrees equal to 0, cosecant 0 degrees. Already I said to you in the previous video, cosecant is reciprocal of sin. So sin 0 degrees 0 అయింది, మరి దానికి రెసిప్రోకల్ అంటే 1/0. 1/0 అనేది నాట్ డిఫైన్. సో cosecant 0 ఈక్వల్ టు నాట్ డిఫైన్. అలాగే నెక్స్ట్ secant 0. secant అనేది cos కి రెసిప్రోకల్. cos 0 వాల్యూ 1 కాబట్టి దానికి రెసిప్రోకల్ secant 0. ఇట్ ఈస్ 1/1, దట్ ఈస్ 1. In the same way, tan 0 equal to 0, you know. Its reciprocal is cot. So cot 0, that is 0. 0 కి రెసిప్రోకల్ అంటే 1/0. ఇట్ ఈస్ నాట్ డిఫైన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 వాల్యూస్ sin, cos, tan, ఈ 3 గుర్తుంచుకుంటే మిగతా 3 గుర్తుంచుకోవడం చాలా ఈజీ. sin 0 0, cos 0 1, tan 0 0. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. tan theta ఈక్వల్ టు sin theta బై cos theta అంటే tan 0 ఈక్వల్ టు sin 0 బై cos 0. sin 0 వాల్యూ 0 బై cos 0 వాల్యూ 1. 0/1 అంటే 0. సో సైన్ కాస్ తెలిస్తే tan వచ్చేస్తుంది. ఈ 3 తెలిస్తే మిగతా 3 వచ్చేస్తాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ఫస్ట్ రెండే, sin 0 0, cos 0 1. tan 0 అయినప్పుడు 0/1 అంటే 0. ఈ 3 వస్తే నెక్స్ట్ 3 రెసిప్రోకల్స్ తీసుకుంటే వస్తాయి. అలాగే 90 degrees, sin 90 degrees is 1 and next cos 90 equal to 0. మరి ఇప్పుడు చూడండి tan 90, నెక్స్ట్ ది tan 90. tan 90 అంటే sin 90 బై cos 90 అంటే 1/0. 1/0, 0 డినామినేటర్లో వస్తే ఇట్స్ నాట్ డిఫైన్. సో tan 90 ఈస్ నాట్ డిఫైన్. నెక్స్ట్ వీటికి రెసిప్రోకల్స్ నెక్స్ట్ 3 అంటే sin 90కి రెసిప్రోకల్ cosecant 90. sin 90 వాల్యూ 1 కాబట్టి 1కి రెసిప్రోకల్ 1. సో cosecant 90 ఈక్వల్ టు 1. నెక్స్ట్ cos 90 ఈక్వల్ టు 0. సో cosకి రెసిప్రోకల్ secant. సో secant 90 ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ 0, దట్ ఈస్ నాట్ డిఫైన్. 0కి రెసిప్రోకల్ ఉండదండి. నెక్స్ట్ cot 90. cot 90 అనేది tan 90కి రెసిప్రోకల్. అంటే ఇందాక చెప్పినటువంటి 0కి రెసిప్రోకల్ ఉండదు కాబట్టి నాట్ డిఫైన్. మరి రివర్స్లో నాట్ డిఫైన్కి రెసిప్రోకల్ 0. సో cot 90 ఈక్వల్ టు 0. సో ఇందులో మీరు ఫస్ట్ 2 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మిగతా గుర్తుపెట్టుకోవడం ఈజీ. sin 0 0, cos 0 1, sin 90 1, cos 90 0. వాటి నుంచి మిగతా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ trigonometric ratios for 30 degrees and 60 degrees angle. Trigonometric ratios of 30 degrees and 60 degrees angle. ఇక్కడ కూడా సేమ్, సైన్ కాస్ తెలిస్తే మిగతా ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం ఫ్రాక్షన్స్ లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
First, sin 30. Sin 30 value is 1 by 2. Sin 30 degrees value is 1 by 2. Next, cos 30 degrees. Its value is root 3 by 2. వీటికి ప్రూఫ్స్ ఉన్నాయండి, తర్వాత మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. cos 30 degrees equal to root 3 by 2. So, sin by cos equal to tan. అంటే tan 30 అన్నప్పుడు sin 30 degrees by cos 30 degrees. అంటే 1 by 2 by root 3 by 2. By 2 by 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 1 by root 3. So, tan 30 degrees equal to 1 by root 3. Next, cosecant 30. Cosecant 30 అంటే sin 30కి రెసిప్రోకల్. sin 30 వాల్యూ 1 by 2 కాబట్టి cosecant 30 వాల్యూ దానికి రెసిప్రోకల్ అంటే 2 by 1. 2 by 1 అంటే 2. సో cosecant 30 ఈక్వల్ టు 2. నెక్స్ట్ cos 30. cos 30కి రెసిప్రోకల్ secant 30. సో అంటే cos 30 వాల్యూ root 3 by 2 కాబట్టి దానికి రెసిప్రోకల్ 2 by root 3. సో secant 30 ఈక్వల్ టు 2 by root 3. నెక్స్ట్ లాస్ట్ వన్ cot 30. cot 30 అనేది tan 30కి రెసిప్రోకల్. సో అంటే 1 by 3 root 3కి రెసిప్రోకల్, దట్ ఈస్ root 3. సో cot 30 ఈక్వల్ టు root 3. నెక్స్ట్ ఇదే విధంగా 60 degrees. sin 60 degrees. its value is root 3 by 2. అండ్ ఒకసారి గమనించండి, ఇక్కడ కాస్లో వచ్చిన వాల్యూ సైన్కి వస్తుంది, ఇక్కడ ఇటుపక్క సైన్లో వచ్చిన వాల్యూ ఇక్కడ కాస్లోకి వస్తుంది. కాస్ 60 ఈక్వల్ టు 1 by 2. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలండి. సైన్ కాస్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి చూడండి, 30కి 60కి. నెక్స్ట్ ఇంకా సేమ్ sin 60 by cos 60 వేస్తే వచ్చేది tan 60 అంటే root 3 by 2 by 1 by 2. by 2 by 2 క్యాన్సిల్ అయితే root 3 by 1 అంటే root 3. సో tan 60 ఈక్వల్ టు root 3. నెక్స్ట్ వీటి రెసిప్రోకల్స్ cosecant 60, నెక్స్ట్ secant 60, నెక్స్ట్ cot 60. సైన్కి కాస్కి ట్యాన్కి రెసిప్రోకల్స్ వేస్తే cosecant secant cot వస్తాయి. దట్ ఈస్ అండ్ లాస్ట్ trigonometric ratios of 45 degrees యాంగిల్. 45 degrees ఇది సింగిల్గా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ రిలేషన్ ఏమి ఉండదని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. sin 45 degrees 1 by root 2. నెక్స్ట్ cos 45. ఇట్స్ వాల్యూ ఆల్సో 1 by root 2. ఇది బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ sin theta ఈక్వల్ టు cos theta దెన్ theta ఈక్వల్ టు అంటే sin theta వాల్యూ cos theta వాల్యూ ఈక్వల్ అయితే theta ఎంత, రెండు ఈక్వల్ వాల్యూస్ వచ్చేది 45 degrees దగ్గర వస్తాయి. సో ఇఫ్ sin theta ఈక్వల్ టు cos theta దెన్ theta ఈక్వల్ టు 45 degrees బికాస్ sin 45 ఈక్వల్ టు cos 40. sin వాల్యూ cos వాల్యూ రెండు ఈక్వల్ గా ఉంటాయి. మరి రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు రెండింటికి బై తీసుకుంటే క్యాన్సిల్ అయిపోయి 1 by 1. సో tan 45 ఈక్వల్ టు 1. sin 45 by cos 45 it is tan 45. నెక్స్ట్ వీటికి రెసిప్రోకల్స్. సో cosecant 45 ఈక్వల్ టు 1 by root 2 కి రెసిప్రోకల్ root 2. నెక్స్ట్ secant 45 ఇట్స్ ఆల్సో root 2. ఇక్కడ కూడా చూడండి cosecant టు secant అంటే sin cos ఈక్వల్ కాబట్టి cosecant secant కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ కూడా బిట్ ఇట్లా అడగచ్చు. ఇఫ్ cosecant theta ఈక్వల్ టు secant theta దెన్ theta ఈక్వల్ టు డాష్ 45 degrees. నెక్స్ట్ లాస్ట్ వన్ cot 45. ఇట్ ఈస్ ఆర్ 1. దీన్ని కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇఫ్ tan theta ఈక్వల్ టు cot theta దెన్ theta ఈక్వల్ టు 45 degrees. సో 45 degrees దగ్గర మీకు sin వాల్యూ cos వాల్యూ ఈక్వల్ గా ఉంటాయి. tan వాల్యూ ఎప్పుడు 1 వస్తుంది. ఓకే, దీస్ ఆర్ trigonometric ratios. ఇప్పుడు ఈ వాల్యూ కలిపి ఒక టేబులర్ ఫామ్ లో చూద్దాం. దట్ ఈస్ 0 degrees, 30 degrees, 45, 60, 90. sin, cos, tan, cosecant, secant, cot మొత్తం వాల్యూస్. ఒక్కసారి మీరు గమనిస్తే సైన్ ఒక్క లైన్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా మీరు ఓన్గా రాయొచ్చు. చూడండి sin 0 degrees ఇక్కడ ఏ అంటే 0 degrees, 30 degrees, 45, 60, 90 ఏదైనా ఒక దాన్ని తీసుకోవచ్చు. దేనికి ఏ టేబుల్ కింద ఏ రో కింద ఆ రో తీసుకుంటాం. sin 0 degrees 0, sin 30 degrees 1 by 2, sin 45 degrees 1 by root 2, sin 60 degrees root 3 by 2, sin 90 1. ఓకే, ఇప్పుడు ఒక్కసారి గమనించండి
ఇందాక చెప్పేటప్పుడే చూసాం సైన్ కాస్ అటు ఇటు మారిపోతున్నాయని. సో కాస్ వాల్యూస్ గమనించండి, సైన్ వాల్యూస్ని కంప్లీట్ రివర్స్ రాస్తే వచ్చేస్తాయి. సైన్ వాల్యూస్ 0 to 1 ఉన్నాయి. నెక్స్ట్ రివర్స్లో కాస్ వాల్యూస్ చూడండి 1 to 0 వస్తాయి. అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చిన 0 కాస్లోకి వచ్చేప్పటికి లాస్ట్లో వస్తుంది. సైన్లో సెకండ్ వచ్చిన 1/2 కాస్ లైన్లో లాస్ట్లో వస్తుంది, లాస్ట్ నుంచి సెకండ్ వస్తుంది. 45 degrees దగ్గర రెండు ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ సైన్లో 60 కాస్ వాల్యూ 30కి ఈక్వల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సైన్ 90 వాల్యూ 1 అయితే కాస్ 0 వాల్యూ 1. అంటే సైన్ లైన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే దానికి రివర్స్లో రాస్తే వచ్చేది కాస్ వాల్యూస్ వస్తాయి. ఈ రెండింటికి బై తీసుకుంటే సైన్ ఏ బై కాస్ ఏ అది tan ఏ అవుతుంది. సో 0/1 0, 1/2 బై √3/2 అంటే 1/√3. నెక్స్ట్ 45 degreesలో చూస్తే 1/√2 బై 1/√2 అంటే 1. 60 degreesలో చూస్తే √3/2 బై 1/2 అంటే √3. 90 degreesలో చూస్తే 1/0 నాట్ డిఫైన్. అలా సైన్ ఒక్క లైన్ మీరు గుర్తుంచుకుంటే 0, 1/2, 1/√2, √3/2, 1. 0, 1/2, 1/√2, √3/2, 1. ఆ లైన్ గుర్తుంచుకుంటే సెకండ్ లైన్ దానికి రివర్స్ రాస్తే వచ్చేస్తాయి. నెక్స్ట్ tan అన్నప్పుడు సైన్ బై కాస్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఈ విధంగా టేబుల్లో వాల్యూస్ మీరు నేర్చుకోవచ్చు. మరి సైన్కి రెసిప్రోకల్ ఇస్తే కొసీకెంట్, కాస్కి రెసిప్రోకల్ ఇస్తే సీకెంట్, ట్యాన్కి రెసిప్రోకల్ తీసుకుంటే కాట్ వాల్యూస్. ఇలా మనం అన్ని వాల్యూస్ని టెక్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్, కొన్ని యాంగిల్స్కి ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. ఈ టేబుల్ మీకు బాగా గుర్తుండాలని, ఈ వాల్యూస్ గుర్తుంటే మీరు ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం కొన్ని సమ్స్ని సాల్వ్ చేయొచ్చు. మరి దీంట్లో ఎటువంటి సమ్స్ అడుగుతారు? ఇందులో సమ్స్ కన్నా కూడా బిట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి. ఎలా అంటే రివర్స్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు చూడండి, టేబుల్లో సైన్ 30 degrees 1/2 ఉంది. ఎగ్జామ్లోకి వచ్చేప్పటికి ఇఫ్ సైన్ ఏ ఈక్వల్ టు 1/2 దెన్ ఏ ఈక్వల్ టు డాష్ అని అడుగుతాడు. సో అప్పుడు యాంగిల్ ఏ వాల్యూ 30 degrees దగ్గర 1/2 ఉంది. సో ఏ ఈక్వల్ టు 30 degrees. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ tan ఏ ఈక్వల్ టు 1 దెన్ ఏ ఈక్వల్ టు డాష్ అంటే tan టేబుల్లో 1 ఎక్కడ వస్తుందో చూసుకోండి, 45 degreesలో వస్తుంది. సో ఏ వాల్యూ ఈజ్ 45 degrees. అలాగే ఇఫ్ tan ఏ ఈజ్ నాట్ డిఫైన్ దెన్ ఏ ఈక్వల్ టు డాష్ అంటే tan ఏ వాల్యూ నాట్ డిఫైన్ ఎక్కడ వస్తుందో చూసుకోండి, 90 degreesలో వచ్చింది. సో ఏ ఈక్వల్ టు 90 degrees. ఇలా క్వశ్చన్స్ మిమ్మల్ని అడగచ్చు. మరి వీటి మీద సమ్స్ ఎలా ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్సైజ్లోనే ఉన్నాయండి. ఎక్సైజ్లో అన్ని సమ్స్ ఒకే మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకని కొన్ని మోడల్స్ నేను ఇప్పుడు తీసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్, evaluate sin 45 degrees plus cos 45 degrees. That's if you want to solve this one, you know that sin 45 degrees equal to 1/√2 and cos 45 degrees equal to 1/√2. ఇందాక చెప్పుకున్నాం 45 degrees దగ్గర రెండు ఈక్వల్గా ఉంటాయి అని. సో sin 45 degrees equal to 1/√2 and cos 45 equal to 1/√2. So he is asking sin 45 degrees plus cos 45 that equal to 1/√2 plus 1/√2. Here you can notice the denominators are same, so you can add the numerators, and that means 1 plus 1. So 1 plus 1, 2/√2. 2/√2 means you can rationalize this the √2. So by doing the rationalization, that means multiply with √2/√2. Then you will get 2 into √2 by denominator √2 into √2, √2 4. √4 value 2. So 2 into 2, √2 into √2, √4, its value is 2. So 2 into √2 by 2. Now 2 cancel, the answer is √2. That is the process. Okay, see one more. Evaluate sin 60 degrees into, dot means into, sin 60 degrees into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees. What is the value of sin of 60 degrees plus 30 degrees? What can you conclude? He is asking two questions and conclusion also. First,
sin 60 into cos 30 plus sin 30 into cos 60 వాల్యూ కనుక్కోమన్నాడు. తర్వాత sin of 60 degrees plus 30 degrees వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈ రెండింటి మధ్య ఏదైనా రిలేషన్ ఉందేమో, దట్ ఈస్ హీఈస్ ఆస్కింగ్ వాట్ కెన్ యూ కంక్లూడ్. కంక్లూజన్ ఎలా ఇవ్వచ్చు అన్నాడు. సో ఫస్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే sin 60 degrees into cos 30 degrees plus sin 30 into cos 60. ఇందాక టేబుల్లో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయండి. డైరెక్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయడమే, వేరే ఏం లేదు. sin 60 వాల్యూ √3/2 into cos 30 వాల్యూ √3/2 ప్లస్ sin 30 వాల్యూ 1/2 into cos 60 వాల్యూ 1/2. దట్ ఈక్వల్ √3 into √3 √9. √9 అంటే 3/2 into 2 4. సో 3/4 plus 1 into 1 1/2 into 2 4. So 3/4 plus 1/4. Now you can notice that denominators are same. So you can add the numerators. 3 plus 1, that is 4. 4/4. 4/4 means 1. That is first sum. Sin 60 into cos 30 plus sin 30 into cos 60. Its value is 1. Now come to the question. He is asking what is the value of sin of 60 degrees plus 30 degrees. So sin of 60 degrees plus 30 degrees. We know the BODMAS rule. In it first we have to simplify bracket. So here in the bracket it is sin 60 degrees plus 30 degrees. By simplifying the bracket 60 plus 30 90. So that is equal to sin 90 degrees. From the table you know that sin 90 degrees equal to 1. So observe it. First sum value 1 వచ్చింది, సెకండ్ సమ్ వాల్యూ 1 వచ్చింది. అంటే రెండు ఈక్వల్ అవుతాయి. సో వీ కెన్ సే దట్ sin 60 degrees sin of 60 degrees plus 30 degrees equal to sin 60 into cos 30 plus sin 30 into cos 60. సో ఒక్కసారి దీన్ని he is asking what can you conclude. కంక్లూజన్ ఇవ్వాలి అంటే ఒక ఫార్ములా, జనరల్ ఫార్ములా ఇవ్వాలి మనం. సో జనరల్ ఫార్ములా ఇవ్వాలి అంటే 60 degreesని కాసేపు ఏ అనుకోండి, 30 degreesని బి అనుకోండి. అలా అనుకోవడం వలన మనకి ఆ ఫార్మ్ మొత్తం ఏ విధంగా రాయొచ్చు అంటే చూడండి, సైన్ ఆఫ్ 60 plus 30, 60ని ఏ 30ని బి అనుకున్నాం కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో దాని ఫార్ములాని మనం కంక్లూజన్ ఈ విధంగా ఇవ్వచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు sin A into cos B plus sin B into cos A. That is the conclusion. And for competitive exams, they will ask this one as a bit. Sin of A plus B equal to, the formula is sin A into cos B plus sin B into cos A. In intermediate, it is a sum. Of course, after 10th class, if you want to write any competitive exams, they will ask this one as a bit. Sin of A plus B equal to sin A into cos B plus cos sin B into cos A. That is the sum. So ఇక్కడ మనకి మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ sin 60 into cos 30 plus sin 30 into cos 60 వాల్యూ క్యాలిక్యులేట్ చేయటం, sin of 60 degrees plus 30 degrees వాల్యూ క్యాలిక్యులేట్ చేయటం, కంక్లూజన్ ఇవ్వటం. I think you understood. Next sum చూద్దాం. In a right angle triangle PQR, right angle is at Q and PQ equal to 6 centimeters and angle RPQ equal to 60 degrees. Determine the lengths of QR and PR. ఒకసారి గమనిస్తే రైట్ యాంగిల్ Q ఇచ్చాడు, రైట్ యాంగిల్ అనేది Q దగ్గర ఉందన్నాడు, PQ సైడ్ ఎంతో ఇచ్చాడు. నెక్స్ట్ యాంగిల్ RPQ అంటే సింపుల్ గా యాంగిల్ P ఈక్వల్ టు 60 degrees. అయితే డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ QR అండ్ PR. ఒక సైడ్ PQ వాళ్ళే ఇచ్చారు 6 centimeters అని. ఇంకా నెక్స్ట్ క్యూఆర్ క్యాలిక్యులేట్ చేయాలి, పిఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ దానికి ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. పిక్యూఆర్ ట్రయాంగిల్ డ్రా చేశాను. యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 ఇచ్చాడు, యాంగిల్ పి ఈక్వల్ టు 60 degrees ఇచ్చారు, అట్లాగే పిక్యూ ఈక్వల్ టు 6 centimeters ఇచ్చారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ క్యూఆర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ముందు ఇచ్చిన వాల్యూస్ రాసుకుంటే గివెన్ ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 అండ్ యాంగిల్ P ఈక్వల్ టు 60. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ క్యూఆర్. ఒక్కసారి డయాగ్రామ్ లో చూసుకోండి. క్యూఆర్ అనేది 60 degrees యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ లో ఉంది. క్యూఆర్ అనేది 60 degrees యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ లో ఉంది.
అలాగే గివెన్ సైడ్ ఇస్ పీక్యూ, పీక్యూ సైడ్ ఇచ్చాడు, పీక్యూ సైడ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనం క్యాలిక్యులేట్ చేసింది ఫస్ట్ క్వశ్చన్ క్యూఆర్. మరి ఒక్కసారి గమనిస్తే మనకి ఇచ్చిన యాంగిల్ 60 degreesకి ఇచ్చిన సైడ్ పీక్యూ అనేది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, కనుక్కోవాల్సిన సైడ్ క్యూఆర్ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. కనుక్కోవాల్సిన క్యూఆర్ ఆపోజిట్ సైడ్, ఇచ్చిన సైడ్ పీక్యూ అనేది ఎడ్జసెంట్ సైడ్. 60 degreesకి మనకి ఇచ్చిన యాంగిల్కే చూసుకోవాలి. ఇచ్చిన యాంగిల్కి కనుక్కోవాల్సింది ఆపోజిట్ సైడ్, ఇచ్చింది ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి ఉన్న రిలేషన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ మనకు తెలిసింది. సో ఇక్కడ థీటా వాల్యూ 60 ఇచ్చారు కాబట్టి ఫ్రమ్ ద డయాగ్రామ్ క్యాలిక్యులేట్ tan 60. ఓకే, ఫ్రమ్ ద డయాగ్రామ్ tan 60 అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే QR బై PQ. QR వాల్యూ తెలియదు కాబట్టి QR అనే ఉంచాము, PQ వాల్యూ 6 అని ఇచ్చారు. సో tan 60 వాల్యూ QR by 6. But already you learned the trigonometric ratios for some specific angles. That is tan 60 equal to √3. మనం ఆల్రెడీ ఇందా టేబుల్లో చెప్పుకున్నాం tan 60 వాల్యూ √3 అని. మరి పైన డయాగ్రామ్ నుంచి tan 60 వచ్చింది, మనకి టేబుల్ నుంచి tan 60 వచ్చింది. సో రెండు tan 60 వాల్యూసే కాబట్టి ఈక్వలింగ్ ద బోత్. దట్ మీన్స్ QR by 6 equal to √3. Transpose the by 6 to that side. By 6 becomes as into 6. Then QR equal to 6 √3. That is the process. జాగ్రత్తగా చూడండి, మనకి ఇచ్చిన యాంగిల్కి కనుక్కోవాల్సిన సైడ్ ఏదో చూసాం, ఇచ్చిన సైడ్ ఏదో చూసాం, కనుక్కోవాల్సింది ఆపోజిట్ సైడ్, ఇచ్చిందేమో ఎడ్జసెంట్ సైడ్. ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ tan. సో tan 60 degrees క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అది నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకోటి కూడా అడిగారు చూడండి, డిటర్మిన్ ద లెంగ్త్స్ ఆఫ్ QR అండ్ PR. ఇప్పుడు PR క్యాలిక్యులేట్ చేయాలి. PR క్యాలిక్యులేట్ చేయడానికి పైథాగరస్ థీరం అప్లై చేసైనా చేయొచ్చు, లేదంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని అప్లై చేసుకుని చేయొచ్చు. ఎలా కనుక్కోవాలో చూడండి. ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది PR అనేది డయాగ్రామ్లో హైపోటెన్యూస్. మనకి ఇచ్చిన సైడ్ PQ, అది యాంగిల్కి ఎడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు తెలిసిందేమో ఎడ్జసెంట్, కనుక్కోవాల్సింది హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ హైపోటెంట్. సో ఎడ్జసెంట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి ఉన్న రిలేషన్ కాస్. సో కాస్ వాల్యూ కాస్ 60 degrees వాల్యూ మనం తీసుకున్నాం. సో అగైన్ ఫ్రమ్ ద డయాగ్రామ్ కాస్ 60 ఈక్వల్ టు కాస్ 60 అంటే ఎడ్జసెంట్ సైడ్ PQ బై హైపోటెన్యూస్ PR, PQ బై PR. PQ వాల్యూ 6 ఇచ్చారు, PR వాల్యూ తెలియదు. So 6 by PR. Just like the same process, previous one. From the table, cos 60 value is 1 by 2. So both are cos 60 values, equaling the both. 6 by PR equal to 1 by 2. Taking the cross multiplication, PR 1 jar PR, 6 2 jar 12. So PR equal to 12. That is the sum. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ మోడల్ సమ్స్ మనకి ఫ్యూచర్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సైడ్ యాంగిల్ ఇచ్చాడు, ఒక సైడ్ ఇచ్చాడు, మిగతా సైడ్స్ని క్యాలిక్యులేట్ చేయమని. ఇలా చేయమన్నప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్, ఇచ్చిన సైడ్ అనేది యాంగిల్కి ఏమవుతుంది, కనుక్కోవాల్సిన సైడ్ ఏమవుతుంది, ఆ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటిది, ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో వాటి మధ్య రిలేషన్ ఇస్తుందో చూస్తాం. అది ఎడ్జసెంట్ ఆపోజిట్ అయితే tan, ఎడ్జసెంట్ హైపోటెన్యూస్ అయితే కాస్. అలా తీసుకొని సాల్వ్ చేసాం. ఓకే, నెక్స్ట్ we will go to the question. Next, the academic standard logical thinking questions giving reasons. Okay, see that, is it right to say that sin of A plus B equal to sin A plus sin B? Justify your answer. ఇందాక ఆల్రెడీ మనం sin of A plus B ఫార్ములా చెప్పుకున్నాము. బట్ ఇక్కడ క్వశ్చన్ జనరల్ గా sin of A plus B అనగానే sin A plus sin B అంటారు. అలా అవుతుందా? జస్టిఫై యువర్ ఆన్సర్. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం sin of A plus B ఈక్వల్ టు sin A ఇంటూ cos B ప్లస్ cos A sin B ఇంటూ cos A అని ఫార్ములా చెప్పుకున్నాం. సో మనకి క్లియర్ గా తెలుస్తూనే ఉంది, ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. సో నో
Sin of a plus b is not equal to sin a plus sin b. మరి క్వశ్చన్లో జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. సో జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే ఐఎమ్ ప్రూవింగ్ ఇట్ యాస్ బై టేకింగ్ సమ్ ఎగ్జాంపుల్. సో ఇందాక నెంబర్లో తీసుకుందాం. ఏ వాల్యూ సమ్ ఏదో ఒక వాల్యూ స్పెసిఫిక్ యాంగిల్స్ చెప్పుకున్నాం కదా, వాటిలోంచి ఏ వాల్యూ ఒక వాల్యూ తీసుకోండి, బీకి ఇంకో వాల్యూ తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ ఏ ఈక్వల్ టు 60 degrees అండ్ బి ఈక్వల్ టు 30 degrees. సో ఏ ఈక్వల్ టు 60 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 30 తీసుకున్నాను. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేద్దాం, అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేద్దాం. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ వాల్యూ 60, బి వాల్యూ 30. ముందు బ్రాకెట్ బాటమ్ ఆఫ్ రూల్ ప్రకారం ముందు బ్రాకెట్ సింప్లిఫై చేయాలి కాబట్టి 60 + 30 అంటే 90. సో సైన్ 90. సైన్ 90 వాల్యూ టేబుల్ నుంచి తీసుకుంటే ఇట్స్ వాల్యూ ఈస్ 1. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ వాల్యూ, దట్ మీన్స్ sin a plus sin b. We are taking a value as 60 and b value 30. So sin 60 plus sin 30. From the table you know that sin 60 value is √3/2 and sin 30 value is 1/2. Substitute the values. √3/2 plus 1/2. Now you can notice denominators are same. So numerators will be, you can add the numerators. So adding the numerators you will get √3 plus 1/2. That is RHS value. Now you can easily notice that sin of a plus b value is 1, sin a plus sin b value is √3 plus 1/2. That means both are not equal. So you can conclude that sin of a plus b is not equal to sin a plus sin b. This is giving reason models, academic standard 2 it will be. Okay. So in the same way you can take any more examples. It is best one, 60 degrees and 30 degrees. For example, if you take 60 and 90, 60 and 90 means it is 150. You don't know sin 150 value. So don't take that type of values. Which values you know, take that one only. Okay. Now we will go to answer. Yes, it's a very nice question. If sin of a minus b equal to 1/2, and cos of a plus b equal to 1/2. Then find a and b. Condition is given. 0 degrees is less than a plus b is less than or equal to 90 and a greater than b. Okay, is it their conditions are general because we are taking the values only between 0 and 90 degrees. So it's no problem. Then come to the question. The moral questions చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంటుంది. ఓకే చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఒకసారి గమనిస్తే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2 అండ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. సో ఫస్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2. ఇందాకే అడిగే టేబుల్ చెప్పినప్పుడు చెప్పాను చూడండి, సైన్ వాల్యూస్ ఇచ్చి బిట్స్లో రివర్స్లో క్వశ్చన్స్ అడగచ్చు అని. అంటే సైన్ 45 degrees 1/√2 అన్నప్పుడు దాన్ని రివర్స్లో క్వశ్చన్ ఎలా అడగచ్చు అని చెప్పుకున్నాం. సైన్ ఏ ఇఫ్ సైన్ ఏ ఈక్వల్ టు 1/√2 then a equal to dash. That means from the table you have to observe where you will get 1/√2. Then a value is 45 degrees. I already said when I am saying the table. In the same way this question also. Here sin of a minus b equal to 1/2. That is given. But now verify the table. In sin table where you will get 1/2. Observing the table you will get sin 30 degrees equal to 1/2. So comparing the both sin ఉంది ఈక్వల్ టు 1/2. సో a minus b ప్లేస్ లో మనకు వచ్చింది 30 degrees. సో యూ కెన్ కంక్లూడ్ దట్ a minus b ఈక్వల్ టు 30 degrees. Take it as first equation. Observe one side. Once again, they given sin of a minus b equal to 1/2. From the table I am taking, you know that sin 30 degrees equal to 1/2. So comparing the both, you can notice that you can conclude one equation as a minus b equal to 30 degrees. And next, what is given? Cos of a plus b equal to 1/2. Here cos table you have to observe. Where you will get 1/2 in cos table. By seeing the table, you can notice one thing, that is cos 60 degrees equal to 1/2. So again comparing the both, you can conclude that a plus b equal to 60 degrees. Take it as second equation. Okay, now if you add the both equations,
By adding the both equations, A, 2A plus B minus B will be cancelled, 60, 30, 90. So by adding the both equations, 1 and 2 equations, you will get A plus A, 2A plus B minus B cancel, 60, 30, 90. So 2A equal to 90 degrees. B cancel అయిపోయింది కదా. So A 2A equal to 90. Now transpose that 2, it goes to this side, 90 by 2. 90 by 2 means 45. So A equal to 45 degrees. You got one value. Now substitute this value in first equation or second equation. That's your wish. You can substitute in any equation in the both. So I am taking second equation. So A plus B equal to 60. In the place of A, substitute 45. 45 plus B equal to 60. Then transposing the 45 to that side, 60 minus 45. So you will get B equal to 15 degrees. You can substitute in first equation also, anything. In either one first equation or second equation, you will get B equal to 15 degrees. So that is the answer. So A value is 45 degrees, B value is 15 degrees. These model questions are most important for competitive exams also. I think you understood this video, and we will meet in another video by explaining third exercise, concepts of third exercise. After it, we will go to exercise.